ఈరోజు చర్చకు స్వాగతం. మన ముందు ఒక అద్భుతమైన ఆధారముంది. ఇది ఒక ధ్యాన శిబిరంలో జరిగిన ప్రశ్న-జవాబుల కార్యక్రమం. అవును, అందులో ఒక అనుభవజ్ఞుడైన గురువు ఉన్నారు. ఆయన దగ్గరికి కొత్తగా ధ్యానం మొదలుపెట్టిన వాళ్ల నుంచి ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్న వాళ్ల వరకు వచ్చి తమ సందేహాలను అడిగారు. ఈ సంభాషణలో మనం ఏం చేద్దామంటే, కేవలం సూచనలు మాత్రమే కాదు, ధ్యానం వెనుకున్న అసలు తత్వాన్ని, అది మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఈ ప్రశ్నల యొక్క ప్రత్యేకత ఏంటంటే, అవి చాలా నిజాయితీగా, వాస్తవికంగా ఉన్నాయి. పుస్తకాల్లో దొరికేవి కావు. అవును, సిద్ధాంతపరమైన ప్రశ్నలు కావు. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సాధారణ వ్యక్తికి కలిగే నిజమైన సవాళ్లు, సందేహాలు ఇవి. అందుకే గురువిచ్చిన సమాధానాలు కూడా ఆచరణాత్మక అనుభవం నుండి వచ్చినట్టుగా చాలా లోతుగా ఉన్నాయి. సరే, ఇక దీన్ని విడమర్చి చూద్దాం. మొదటి ప్రశ్న, నడక ధ్యానం గురించి. ఒకరడిగారు, నాకు ఒకరు పొడువుగా నడవమన్నారు, ఇంకొకరేమో ఓ 50 అడుగుల చిన్నదారిలో నడవమన్నారు. అసలు సరైన దూరమంటూ ఏదైనా ఉందా? ఇది చాలామందికొచ్చే సందేహమే కదా. అవును, ఖచ్చితంగా. దీనికి గురువు సమాధానం ప్రకారం సాధారణంగా 20 నుండి 30 అడుగుల దూరం సరిపోతుంది. ఓ, అంతేనా? అంతే. కాని ఆయన చెప్పిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడ దూరం ముఖ్యం కాదు, ఆ ప్రక్రియే ముఖ్యం. ప్రక్రియ అంటే నడవడం, చివరకు వచ్చి నిలబడటం, తిరగడం, మళ్లీ నిలబడటం, మరియు తిరిగి నడవడం, ఈ మొత్తం సైకిల్ మీద దృష్టి పెట్టాలి. ఇంకా ఆసక్తికరంగా ఆయన జాగింగ్ను కూడా అవును, జాగింగ్ను కూడా సరైన మనోభావనతో చేస్తే నడక ధ్యానంగా మార్చుకోవచ్చని సూచించారు. ఇక పద్ధతి విషయానికొస్తే ఇక్కడొక చిన్న గందరగోళముంది. మొదట ఎడమ కుడి అని మనసులో అనుకోమన్నారు. తర్వాత ఒక సీనియర్ యోగి, లేదు అలా కాదు, ఎడమ కాలు పైకి లేస్తోంది, కుడికాలు పైకి లేస్తోంది అని పూర్తి కదలికను గమనించాలి అన్నారు. అసలు ఏది సరైన ప్రక్రియ? దీనికి గురువు ఒక అద్భుతమైన దశలబారీ పద్ధతిని వివరించారు. ఆయన చెప్పినదాని ప్రకారం మొదట ఏ లేబిలింగ్ లేకుండా ఏమీ లేకుండా కేవలం ఆ నడిచే దారికి, ఆ ప్రదేశానికి అలవాటు పడాలి. ఆ తర్వాత పాదం నేలను తాకినప్పుడు కలిగే స్పర్శను గమనించడం మొదలుపెట్టాలి. కాని ఇక్కడ నాకు సందేహం. ఎడమ కుడి అని పదే పదే అనుకోవడం కూడా ఒక రకమైన పరధ్యానమే కదా. మనం మంత్రాన్ని జపించినట్టవుతుంది గాని నిజంగా గమనించినట్టవుతుందా? చాలా మంచి ప్రశ్న. గురువు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక తాత్కాలిక ఊతకరల్లాంటిది. అంటే ఒక సపోర్ట్లాగా? అవును, నడక నేర్చుకునేటప్పుడు గోడను పట్టుకున్నట్టు. ప్రారంభంలో మనసు చాలా సులభంగా వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. నిజమే. అలాంటప్పుడు ఎడమ కుడి అని లేబుల్ చేయడం మనసును ఆ క్షణంలో పట్టి ఉంచడానికి సహాయపడుతుంది. అంటే మనసు అనే కోతికి ఒక చిన్న పని ఇవ్వడం లాంటిదా? ఖచ్చితంగా. ఇక్కడే అసలైన ఉపాయముంది. మనసు ఒక కోతిలాంటిది. దానికి పని లేకపోతే గెంతుతూనే ఉంటుంది. ఎడమ కుడి అనడం ఆ కోతికి ఒక చిన్న పని ఇవ్వడమన్నమాట. సరే. అప్పటికీ అది అదుపులో లేకపోతే గురువు ఇంకా సూక్ష్మమైన పద్ధతి చెప్పారు. నడకను 3 భాగాలుగా విభజించాలి. 3 భాగాలుగానా? అవును. పైకి లేపడం, ముందుకు జరపడం, కింద పెట్టడం. ఇప్పుడు మనసుకు 3 పనులు దొరికాయి కాబట్టి అది పరధ్యానంలోకి వెళ్లే అవకాశం ఇంకా తగ్గుతుంది. ఓకే. మనసు స్థిరపడ్డాక ఈ ఊతకర్రలన్నీ, అంటే ఈ లేబుల్స్ అన్నీ వదిలేసి కేవలం ఆ స్పర్శను, ఆ అనుభూతిని మాత్రమే నిశ్శబ్దంగా గమనించాలి. లక్ష్యం లేబెలింగ్ కాదు, గమనించడమే. అయితే తరువాత ప్రశ్న నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. మనం రోజూ చేసే పని గురించే ఇది. చెప్పులు వేసుకుని నడక ధ్యానం చెయ్యొచ్చా? చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది కదా. గురువు దీన్ని అస్సలు సిఫారసు చెయ్యలేదు. చెప్పులు లేకుండా నడిచినప్పుడే మనకు భూమి యొక్క నిజమైన స్పర్శ తెలుస్తుందని ఆయన అన్నారు. నేల పొడిగా ఉందా, తడిగా ఉందా, వేడిగా, చల్లగా. ఆ వైవిధ్యాలు. అవును, ఈ వైవిధ్యాలన్నీ మన సున్నితత్వాన్ని పెంచుతాయి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని కూడా ప్రస్తావించారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల గ్రౌండింగ్ లేదా ఎర్థింగ్ జరుగుతుందని చెప్పారు. గ్రౌండింగ్ అనే పదం వినడానికి ఆసక్తికరంగా ఉంది. అంటే కేవలం ఆధ్యాత్మిక భావనే కాకుండా దీని వెనుక ఏదైనా భౌతిక శాస్త్రం కూడా ఉందంటారా? ఉంది. మన శరీరంలోని ఎలక్ట్రికల్ ఛార్జ్కి భూమికి సంబంధం ఉందనే వాదన ఇది కదా. సరిగాడే. మన శరీరంలో జీవక్రియల వల్ల స్టాటిక్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. చెప్పులు లేకుండా భూమిపై నడిచినప్పుడు ఆ అదనపు శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుందని కొన్ని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయని గురువు ప్రస్తావించారు. వావ్!
ఇది పురాతన జ్ఞానానికి ఆధునిక విజ్ఞానానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తోంది. అవును. నడకలో ఎంత శారీరక స్పృహ అవసరమైతే ఇక కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చున్నప్పుడు మనసు ఇంకెన్ని సవాళ్లు విసురుతుందో కదా. నిజమే. అందుకేనేమో కూర్చుని చేసే ధ్యానం గురించి కూడా చాలా ప్రశ్నలొచ్చాయి. సుఖాసనంలో కూర్చోవచ్చా అని ఒకరడిగారు. దీనికి గురువు చెప్పిన సమాధానం చాలా ఆచరణాత్మకంగా ఉంది. సుఖాసనం సౌకర్యంగా ఉండి ఎక్కువసేపు నొప్పి లేకుండా కూర్చోగలిగితే తప్పకుండా కూర్చోవచ్చు. అంటే శరీరాన్ని శిక్షించకూడదు. అస్సలు కాదు. శరీరం సౌకర్యంగా ఉన్నప్పుడే మనసు ఏకాగ్రత సాధించగలదు. అయితే నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకు ఆయనొక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. అదేంటి? చాలామంది శ్వాసను, నొప్పిని ఒకేసారి గమనించడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతారు. అవును, అది సాధ్యమయ్యే పనేనా? ఒకేసారి రెండు విషయాలపై ఎలా దృష్టి పెట్టగలం? అదే గురువు చెప్పింది అదే. రెండింటినీ ఒకేసారి గమనించాల్సిన అవసరం లేదు. మొదట శ్వాసపై దృష్టి పెట్టి మనసును స్థిరపరచాలి. కొంతసేపటికి నొప్పి వంటి ఏదైనా బలమైన అనుభూతి కలిగినప్పుడు నెమ్మదిగా దృష్టిని శ్వాస నుండి నొప్పివైపు మార్చాలి. అప్పుడు నొప్పి మన గమనికకు ప్రాథమిక వస్తువు అవుతుంది. శ్వాస నేపథ్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక సమయంలో ఒకే అనుభూతిపై దృష్టి. అర్థమైంది. ఇక దైనందిన జీవితం గురించి అడిగిన ప్రశ్నలు నాకు చాలా నచ్చాయి. ఒకరు చాలా నిజాయితీగా అడిగారు, నేను ధ్యానం చేస్తాను, కాని నాకు సంగీతమంటే పిచ్చి. బుద్ధుడు దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడని నా నమ్మకం. ఇది ధ్యానం చేసే చాలామంది ఎదుర్కొనే సందిగ్ధత. అవును. దీనికి గురువు ఇచ్చిన సమాధానం ధ్యానం యొక్క అసలు లక్ష్యాన్ని తెలియచేస్తుంది. జీవితాన్ని పూర్తిగా నిరసంగా, ఆనందం లేకుండా మార్చుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. మార్పు అనేది బలవంతంగా కాకుండా సహజంగా, క్రమంగా రావాలి. సహజంగా. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అయ్యే కొద్దీ మన ఇంద్రియాలు మరింత సున్నితంగా మారతాయి. అంటే ధ్యానం మనల్ని ఆనందాలకు దూరం చేయదు, బదులుగా మన ఆనందాల నాణ్యతను పెంచుతుందన్నమాట. ఖచ్చితంగా. రాక్ మ్యూజిక్లో దొరికే ఆనందం నుండి ఒక పువ్వు వాసనలో కూడా అదే స్థాయి ఆనందాన్ని పొందేలా మనల్ని సున్నితంగా మారుస్తుందనేది అద్భుతమైన ఆలోచన. సరిగ్గా అదే. మునుపు ఆనందం కోసం పెద్ద పెద్ద స్థూలమైన విషయాలు అవసరమైతే, సాధన పెరిగే కొద్దీ వేణువు సంగీతం, పక్షుల కిలకిలారావాలు, గాలి స్పర్శ, వావ్, ఇలాంటి సున్నితమైన విషయాలు కూడా లోతైన ఆనందాన్నిస్తాయి. స్వామి వివేకానంద ఒక పువ్వు వాసనతో సంతోషంగా ఉండటానికి ధ్యానం చేశారని, అర్హంతుడైన మహాకశ్యపుడు మిణుగురు పురుగుల వెలుగును చూసి ఆనందించాడని గురువు ఉదాహరణలిచ్చారు. ఇక సంబంధాల విషయానికొస్తే ఒక జంట అడిగారు, వచ్చే జన్మలో కూడా మేమిద్దరం భార్యాభర్తలుగా కలవాలని ప్రార్థిస్తున్నాము, ఇది సరైనదేనా అని. ఇది కూడా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి గురువు బుద్ధుని కాలంలో జరిగిన నకులమాత, నకులపిత కథను ఉదాహరించారు. ఆ కోరిక నెరవేరాలంటే ఇద్దరికీ ఒకే స్థాయి విశ్వాసం, పట్టుదల మరియు పుణ్యశక్తి ఉండాలని బుద్ధుడు చెప్పారట. అయితే గురువు హెచ్చరించిన విషయమేంటంటే, ఈ రకమైన కోరికలు ప్రపంచీకరణను పెంచుతాయి. ప్రపంచీకరణ అంటే అది కొంచెం పెద్ద పదంలా ఉంది. అవును, గురువు దాన్ని వెంటనే వివరించారు. ప్రపంచీకరణ అంటే మనసులో ఒక ఆలోచన పుట్టి అది గొలుసుకట్టుగా 100 అనవసరమైన ఆలోచనలకు దారితీయడం. ఒక థాట్ చైన్ లాగా. అంతే. ఉదాహరణకు, వచ్చే జన్మ అనే ఆలోచన రాగానే అప్పుడు ఎలా ఉంటాము, ఎక్కడ పుడతాము వంటి ఎన్నో ఊహాజనిత ఆలోచనలు మొదలవుతాయి. ధ్యానం యొక్క లక్ష్యం ఈ ఆలోచనల గందరగోళాన్ని తగ్గించడం, పెంచడం కాదు. రైట్. ప్రేమ, అనుబంధం యొక్క మూలాలు కొన్నిసార్లు దోషాలలో, అంటే డిఫైల్మెంట్స్లో ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం అని ఆయన సూచించారు. ఇక కొంతమంది అభ్యాసకులు తామెదుర్కొంటున్న విచిత్రమైన అనుభవాల గురించి అడిగారు. ఒకరు, కొన్నిసార్లు ధ్యానంలో నాకు మనసు లేదు, శరీరం లేదు అనే స్థితికి వెళుతున్నాను, అంతా శూన్యంలా అనిపిస్తుంది అన్నారు. ఇది వినడానికే చాలా లోతైన అనుభవంలా ఉంది. దీని అర్థమేంటి? దీనికి గురువు ఇచ్చిన వివరణ చాలా ఆచరణాత్మకంగా, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చేలా ఉంది. ఇది ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్, బుద్ధి అంటే మైండ్ఫుల్నెస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. బ్యాలెన్స్ తప్పినప్పుడు. అవును, ఒక అసమతుల్య పరిస్థితి అని ఆయన అన్నారు. ఇదొక రకమైన అపస్మారక స్థితిలా అనిపించవచ్చు, కాని అది కాదు. ఈ స్థితిని సమతుల్యం చేయడానికి ఆయనొక సులభమైన పరిష్కారం చెప్పారు. ఏమిటది? కూర్చుని చేసే ధ్యానాన్ని తగ్గించి నడక ధ్యానంపై ఎక్కువ దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. ఎందుకు?
ఎందుకంటే నడక ధ్యానంలో మన కళ్ళు తెరిచి ఉంటాయి, శరీరం కదలికలో ఉంటుంది, మనం చురుగ్గా ఉంటాము. కాబట్టి ఆ అధిక ఏకాగ్రతలోకి జారిపోయే అవకాశం చాలా తక్కువ. ఇది మనసును తిరిగి వర్తమానంలోకి, శారీరక స్పృహలోకి తీసుకువస్తుంది. మరొకరు ప్రస్తావించిన దుష్ప్రభావం ఇంకా ఆసక్తికరంగా ఉంది. మతిమరుపు. మతిమరుపా? అవును. ఒక పనిని చాలా బుద్ధిపూర్వకంగా చేసినప్పటికీ తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కష్టంగా ఉంది అని అన్నారు. ఇది వింటుంటే చాలామందికి కొంచెం భయం వేయొచ్చు. ధ్యానం చేస్తే మతిమరుపొస్తుందా అని. ఆ భయం సహజమే. గురువు దీనికిచ్చిన భరోసా ఏమిటి? ఇది శాశ్వతమా లేక తాత్కాలికమా? గురువు ఇది సాధారణం కాదని, కానీ ఇది ఒక పరివర్తన దశ, ఒక ట్రాన్సిషన్ పీరియడ్ మాత్రమేనని స్పష్టం చేశారు. మనసు పాత అలవాట్ల నుండి ఒక కొత్త స్థితికి మారుతున్నప్పుడు ఇలాంటి తాత్కాలిక సమస్యలు రావడం సహజం. హమ్మయ్యా! కాలక్రమేణా బుద్ధి అభివృద్ధి చెందాక అనవసరమైన విషయాలు వాటంతగా అవే మరుగునపడి అవసరమైన విషయాలు మాత్రమే గుర్తుంటాయని, అవి కూడా చాలా కాలం తర్వాత కూడా స్పష్టంగా గుర్తుకొస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఓకే. ఈ మధ్యకాలంలో ఒక ఆచరణాత్మక పరిష్కారంగా డైరీ లేదా నోట్బుక్ ఉపయోగించమని సలహా ఇచ్చారు. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్నదేంటంటే ధ్యానం అనేది కఠినమైన నియమాలతో కూడిన ఒక వ్యాయామం కాదు. కాదు. అది మన మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం మరింత సున్నితంగా మార్చుకోవడానికి చేసే ఒక వ్యక్తిగత ప్రయాణం. ఖచ్చితంగా. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే భౌతిక ప్రయోజనాల నుండి ప్రేమ మరియు అనుబంధం యొక్క తాత్విక స్వభావం వరకు ఈ చర్చ ధ్యానం మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. ముఖ్యంగా ధ్యానం జీవితంలోని ఆనందాలను నాశనం చేయదు, బదులుగా వాటిని మరింత సూక్ష్మంగా, లోతుగా ఆస్వాదించే సామర్థ్యాన్ని పెంచుతుంది. చివరగా ఈ చర్చ శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చింది. గురువు చెప్పినట్లు మనం పగటిపూట కూడా ఒక రకమైన కలలోనే జీవిస్తున్నాము. అవును. మన ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు, రాజనీతిలు, సంబంధాలు ఇవన్నీ మనస్సు సృష్టించుకున్న కథలే. రాత్రి కలకు, ఈ పగటి కలలకు పెద్ద తేడా లేదు. ఆలోచించాల్సిన విషయం. అలాంటప్పుడు నిజంగా మేల్కొని ఉండడమంటే ఏమిటి?